వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖద్వారం నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయమని, నేటి నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావడం అత్యంత గర్వకారణమని నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతి, మెగా డిఎస్సి, రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై కీలక ప్రసంగం చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖద్వారం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టును విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి ఒక్కరికి అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేశారు. లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా విత్ యువర్ పర్మిషన్, ఎంతోమంది జనసంద్రంలో మాననీయ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం నా నియోజకవర్గంలో ఓపెన్ అయింది అధ్యక్ష. ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అక్కడ. దానికి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఆ కార్యక్రమంలో బాధ్యతగా తీసుకొని వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇట్స్ ఏ గ్రేట్ గేట్వే ఫర్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్. అధ్యక్ష, గౌరవ సభలో విద్యాశాఖకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం మెగా డిఎస్సి 2025. దీని మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గొడ్డలి పార్టీ, ఎప్పుడు అసెంబ్లీకి రాని పార్టీ, 60 ఏళ్ళు నిండిన చదువుకోని యువతతో ర్యాలీలు చేస్తూ మెగా డిఎస్సి గురించి ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ చేసిన ఆరోపణల్ని ప్రజలు నమ్మకపోయినా కూడా ఈరోజు అసెంబ్లీలో మొదటి రోజు వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి సమాధానంగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి దానికి సమాధానం ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రులు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మెగా డిఎస్సి అనేది ఇందాళ నా సహశాసనసభ్యులు చెప్పినట్టుగా ఇది ఒక ఉద్యోగాల భర్తీ కార్యక్రమం కాదు అధ్యక్ష. ఇది లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్యక్రమం అధ్యక్ష.